ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళని జోగి రమేష్ నిన్న కార్యక్రమంలో ఒక విగ్రహావిష్కరణలో సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అవును. అక్కడ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహణలో ఆ విగ్రహావిష్కరణ జరిగింది. సర్దార్ గౌతులచ్చన్న గారి మనవర మనవరాలు గౌత శిరీష్ గారిని ఆహ్వానించారు. లోకల్ ఎమ్మెల్యే, మంత్రి పార్థసారథి గారిని కూడా ఆహ్వానించారు. అలాగే ఆ గౌడ సంఘం ఆ జోగి రమేష్ని కూడా పిలిచారు. పిలిచిన తర్వాత వీళ్ళందరూ ఒకే కారులో ప్రయాణం చేయాల్సి వచ్చింది. అలాగే టాప్లెస్ వ్యాన్ మీద కూడా తిరగాల్సి వచ్చింది. అప్పుడు చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు గౌత సురేష్ గారిని. ఇక్కడ నేను ఆవిడ సమర్థించడం కాదు, కానీ గౌత సురేష్ గారు నేను అతని పక్కన ప్రయాణం చేయను, అతనితో పాటు వేదిక పంచుకోను అని ఆవిడ దిగి వచ్చేయడానికి లేదు. ఎందుకంటే స్వయం వాళ్ళ తాతగారు సర్దార్ గౌత లక్ష్మణ గారిని అవమానించకూడదు. మన స్థానిక విభేదాలు, మన రాగద్వేషాలకి లొంగి, ఈ రాజకీయాలకు లొంగి అక్కడ ఆయనకి జరుగుతున్న కార్యక్రమాన్ని పాడు చేయకూడదు, రసాబాద్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఆవిడ సహనం వహించారనేటువంటిది నాకున్న సమాచారం. చాలా వేదంతో ఉండుంటారు అయితే. నిజంగా డెఫినెట్గా బాధ ఉంటుంది. ఎందుకంటే ఆవిడ పోరాడినట్టు ఎవరు పోరాడారండి? ఆవిడ ఫైటింగ్ స్పిరిట్ని ఎవరన్నా ప్రశ్నించగలరా? ఆ విషయంలో మనం ఒక్కొక్కసారి కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉంటాయి. ఎవ్రీ లా దేర్ ఈజ్ అన్ ఎగ్జాంప్షన్. మనం చూస్తున్నదంతా నిజం కాదు, మనం గమనించాలి. పార్థసారథి గారి మీద కూడా మనం ఇంకా ఆయన పట్ల మనం ఆలోచించవచ్చు. ఆయన మంత్రిగా వచ్చాడు, పార్టీ నుంచి వైసీపీ నుంచి వచ్చాడు. ఆయనకైనా కన్సర్న్ ఉందేమో మనకు పూర్తిగా తెలియదు, ఆయన పూర్తిగా నమ్మలేము పార్థసారథి గారిని కూడా. ఎందుకంటే అక్కడ నిలబడిన పెనమలూరు కాన్స్టిట్యున్సీలో అక్కడ తెలుగుదేశం కార్యకర్తల మీద రౌడీ షీట్లు గట్ట ఉంటే వాళ్ళు ఊళ్ళోకి రావద్దని గట్ట చెప్తున్నాడంట ఆయన, ఈ నూజివీడు ఎమ్మెల్యే అయినా సరే. ఇప్పుడు కూడా అలాంటి మన వార్తలు వచ్చినాయి, ఆ మధ్య చెప్పుకున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు అది నిజమో కాదో అలా ఎందుకంటాడని అప్పుడు కూడా ఖండించాం మనం. అంచేత ఒక పార్టీ మంత్రి అయి ఉండి అలా ఎందుకంటారు అని అనుకున్నాం. కాబట్టి మనం అన్ని వార్తలనే మనం నిజమే అనుకుని దాని మీద విశ్లేషణ చేసి అవతల వాళ్ళ మీద బురద చల్లకూడదు. నేనైతే పూర్తిగా గౌత శిరీష గారి విశ్వసనీయత మీద కానీ, ఆవిడ ఇంటిగ్రిటీ, ఆవిడ పౌరుషం మీద కానీ, ఆవిడ ఫైటింగ్ స్పిరిట్ మీద కానీ నాకు ఏమాత్రం అనుమానం లేదు. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దని చెప్తా ఉన్నాను నేను.